కరెక్ట్ మ్యాచ్ అది. అవును. యా. బట్ ఇక్కడేమో నువ్వు అందరూ హీరోలతోని, డైరెక్టర్లతోని, ప్రొడక్షన్స్ తోని లాక్ అయిపోయి, అవును. అంటే తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ అన్ని నువ్వు బిజీగా చేసావు ఫర్ ఎ పీరియడ్. యా. నీకు ఏ లాంగ్వేజ్లో ఎక్కువ కంఫర్ట్ ఉండేది మీనా? అలా ఏమీ లేదండి. ఐ వాజ్ ఓకే విత్ ఆల్ ద లాంగ్వేజెస్. Of course. ఓన్లీ లాంగ్వేజ్ డైలాగ్ మాట్లాడుతున్నప్పుడు కొంచెం కష్టం అనిపించింది తప్ప షూటింగ్ వైజ్ ఇట్స్ ఆల్ ది సేమ్. అంటే నేను ది ఆపర్చునిటీస్, క్యారెక్టర్స్, నేను ఆ యాంగిల్లో అడుగుతున్నా. నువ్వు అందరితోని బాగుంటావు, నీతో అందరూ బాగుంటారు. యా. దట్ పార్ట్ ఈజ్ ఓకే, టేకెన్ కేర్ ఆఫ్. యా. బట్ నువ్వు ఒక ఆర్టిస్ట్గా ఒక ఎదగడానికి, నువ్వు గ్రో అవడానికి, నీ క్యారెక్టర్స్ ఒక మీనా అని ఒక ఇమేజ్ రావడానికి ఐ డోంట్ నో. ఇమేజ్ ఫస్ట్ నాకు ఇచ్చింది తెలుగే. తెలుగులోనే ఫస్ట్ ఐ వాజ్ యాక్సెప్టెడ్ అండ్ ఐ వాజ్ ఏమంటారు, ఐ వాజ్ అ క్వీన్ హియర్. Queen here, exactly. యా, ఐ వాజ్ లైక్ ట్రీటెడ్ యాజ్ అ క్వీన్ హియర్. ఆ తర్వాతే అందరికీ తెలిసింది. ఆ తర్వాతే నాకు చాలా ఆపర్చునిటీస్ వచ్చాయి తమిళ్లో కానీ మలయాళంలో కానీ. బట్ ఐ కాంట్ సే ఐ వాజ్ కంఫర్టబుల్ ఇక్కడే అని చెప్పలేను. అది ఆ పార్ట్ నేను అడగట్లేదు. Yeah. ఎందుకంటే యు ఆర్ వెరీ ప్రొఫెషనల్, ఎస్. వెరీ ప్రొఫెషనల్ టు ద పాయింట్. ఎస్. సో నీ రెస్పెక్ట్ నువ్వు కాపాడుకున్నావు కాబట్టి యా. నీతో అందరూ బాగున్నారు, రెస్పెక్టబుల్ గా ఉన్నారు. యా. దట్ ఇస్ ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. ఇక్కడ ఒక ఆర్టిస్ట్ గా తమిళ్లో వస్తే తమిళ్లోనే చెప్పాలి, అవును. ఆ సినిమా నాకు పెద్ద బ్రేక్, ఆ తర్వాత నాకు తెలుగులో ఇన్ఫాక్ట్ మనవరాలు చేశాను తెలుగులో చేసినప్పుడు ఎన్ రాసావెన్ మనసులే అని చెప్పి ఒక తమిళ సినిమా కూడా చేశాను రాజ్ కిరణ్ రాజ్ కిరణ్ తో. అదే మనకి తెలుగులో మొరటోడు నా మొగుడు. అవును. సో రెండు యాక్చువల్లీ 91 లో రిలీజ్ అయింది. బట్ ఫస్ట్ రిలీజ్ అయింది మనవరాలు. సీతారామయ్య గారి ఫస్ట్ హిట్ అని వచ్చింది మనవరాలు తెలుగులో. సో దట్ ఈస్ హౌ ఐ బికేమ్ వెరీ బిజీ ఇన్ తెలుగు ఫస్ట్. ఐ కుడెంట్ యాక్సెప్ట్ ఎనీ మూవీస్ ఇన్ తమిళ్ అప్పుడు. మన ఈ రాసాన్ మనసులే హిట్ అయినా ఐ వాజ్ నాట్ ఏబుల్ టు డూ మూవీస్. చాలా సెలెక్టివ్గా లైక్ AVM వాళ్ళ 150th మూవీ, దట్ వాజ్ అ వెరీ స్పెషల్ మూవీ. సో ఐ వాంటెడ్ టు డూ దాట్ ఇన్ తమిళ్. అమ్మ అది చేద్దామంటాను. లేదంటే ప్రభు గారు 100th ఫిలిం. సో దట్ వాజ్ అ వెరీ స్పెషల్ మూవీ. సో అలా చూసి అండ్ రజనీ గారి సినిమా ఫస్ట్ టైం యజమాన్. సో దట్ వాజ్ ఆల్ లైక్ వెన్ ఐ వాజ్ టూ బిజీ ఇన్ తెలుగు, వెరీ choosy. I used to be very choosy in Tamil because అప్పుడు తమిళ ఎస్ తమిళ నుంచి కూడా చాలా ఆఫర్స్ లో వచ్చింది. బట్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు టేక్ అప్ ఎవ్రీథింగ్. యా, బికాస్ ఐ వాజ్ టూ బిజీ ఇన్ తెలుగు దెన్.